చిన్న వయసులోనే పెద్ద వయసు వాళ్ళలాగా కనిపించడం అనేది ఎవరినైనా ఇబ్బందులకి గురి చేస్తుంది. ఇలాంటి ఈ కండిషన్ని వైద్య పరిభాషలో ప్రోజీరా అంటారు. ఆయుర్వేదంలో అకాల వార్ధక్యం అని పేరు. ఈ అకాల వార్ధక్యంలో ముఖ్యమైన లక్షణం కంటి కింద నల్లటి వలయాలు తయారవటం. ఒకవేళ ఈ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, కళ్ళ కింద నల్లటి వలయాలు తయారై మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటే ఏం చేయాలి? ఏం చేయాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అండర్ ఐ సర్కిల్స్ గురించి, దీని కారణాలు, నివారణ పద్ధతుల గురించి. చాలామందిని ఇబ్బంది పెట్టేటటువంటి సమస్యలలో ఈ అండర్ ఐ సర్కిల్స్ అనేది ఒకటి. మామూలుగా వ్యక్తిగత పనులు లేదా ఆఫీస్ పనులు లేదా ఇతర అవసరాల కోసం కంప్యూటర్స్ని ఎక్కువ చూస్తూ ఉన్నాం. మొబైల్స్ మీద గంటల తరబడి గడుపుతూ ఉన్నాం. మామూలుగా గడపడం కాదు, కళ్ళు ఆర్పకుండా కళ్ళు అప్పగించి చూస్తున్నాం. ఇది ఈ సమస్యకి ఒక ముఖ్యమైన కారణం. అయితే ఈ నల్లటి వలయాల్ని కొన్ని సహజమైన, సురక్షితమైన, సేఫ్గా ఉండేటటువంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. వీటిని తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు అసలు ఎప్పుడైనా సరే ఒక సమస్య పూర్తిగా తగ్గాలంటే దాని కారణాలను తెలుసుకోవాలి. ఆయుర్వేదం సంక్షేపత క్రియాయోగో నిదానస్య చ వర్జనం ఉంటుంది. అంటే కారణాలు కనుక్కొని దీన్ని సరిదిద్దుకోవాలి. ఈ అండర్ ఐ సర్కిల్స్కి అంటే కంటి కింద వలయాలకి ముఖ్యమైన కారణం నిద్రలేమి, అలాగే మానసిక అలసట, శారీరక అలసట, కంప్యూటర్స్ని ఎక్కువసేపు చూడటం, మొబైల్స్ మీద ఎక్కువ ఆధారపడటం, ఇంకా పోషకాహార లోపాలు, తగినన్ని నీళ్లు తీసుకోకపోవటం, రోజుకి కనీసం 3 లీటర్లు తీసుకోవాలి. చలికాలం ఆ సంగతి మర్చిపోతారు. దాంతో ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఇలాగ చాలా రకాల కారణాల వల్ల కంటి కింద వలయాలు తయారవుతూ ఉంటాయి. ఇక వైద్యపరమైన కారణాలు కూడా ఉంటాయి. హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా, ఇంకా వృద్ధాప్యం, అలాగే ఎగ్జిమా లాంటి చర్మ వ్యాధులు, కొన్ని రకాల ఎలర్జీ వచ్చినప్పుడు కళ్ళు ఉబ్బుతాయి, మళ్ళీ మామూలుగా వచ్చేటప్పుడు వలయాల్లాగా కనిపిస్తాయి. అలాగే ఎండలో ఎక్కువ తిరగటం, ఫోటోడెర్మటైటిస్, ఇంకా మేకప్ను పూర్తిగా తొలగించుకోకపోవటం, ఇలాంటి కారణాల వల్ల కళ్ళ కింద వలయాలు తయారవుతూ ఉంటాయి. అయితే మరి ఈ సమస్య మీకుంది, అప్పుడు ఏం చేయాలి? దీనికి సంబంధించి కొన్ని మార్పులు చేసుకోవాలి. చాలామందికి ఇది ఒక చిన్న సమస్యగా అనిపించవచ్చు, ఈ అండర్ ఐ సర్కిల్స్ అనేది. అయితే నిర్లక్ష్యం చేశారనుకోండి, ఇది ఇతర కంటి సమస్యలకు దారితీసేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి ముందు మీ జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. పోషకాహారాలు తీసుకోవడం ముఖ్యం. పోషకాలు కలిగినట్టు ఆహారం తీసుకోవడంతో పాటుగా రోజు కనీసం 7 నుంచి 8 గంటలు కంటి నిండా నిద్రపోండి. అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వినియోగాన్ని తగ్గించండి. మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన, ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండండి. దీనికోసం ధ్యానం, యోగా ఇలాంటివి చేయండి. మెయిన్గా లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోండి. ఇక ఈ సమస్య మీకుందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? కొన్ని సహజమైన చిట్కాలు ఉన్నాయి. అల్లం, తులసి, కుంకుమ పువ్వు, ఈ మూడిటితో తయారు చేసినటువంటి టీని రోజుకి ఒకసారి తాగండి. టీ అంటే దానికి టీ పొడి కలపటం, పాలు కలపటం కాదు. ఈ మూడిటితో కషాయం తయారు చేసుకొని టీ లాగా తాగాలి. తీయదనం కోసం దీనికి కొంచెం తేనె కలుపుకోవచ్చు. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఫుడ్ క్రేవింగ్స్. ఈ ఫుడ్ క్రేవింగ్స్ వల్ల అండర్ ఐ సర్కిల్స్ వస్తాయి, అన్హెల్దీ స్నాక్స్ తీసుకోవటం వల్ల. కాబట్టి ఫుడ్ క్రేవింగ్ని మీరు కంట్రోల్ చేసుకోవాలంటే హెల్దీ స్నాక్స్ తీసుకోవాలి. దీనికి ఒక మంచి ఆహార వైద్యం ఉంది. వేరుశెనగ అంటే పల్లీలు, బెల్లం, కొబ్బరి, ఈ మూడింటిని కలిపి సాయంత్రం పూట కొద్దిగా తీసుకుంటూ ఉండండి. ఇక ఈ సమస్య ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ మెడికమెంట్ కూడా చాలా ముఖ్యం. దీనికి ఒక మంచి లేపనం ఉంది. పాలు, శనగపిండి, ఈ రెండింటినీ కలిపి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకొని కంటి కింద వలయాలను చోట అప్లై చేస్తూ ఉండండి. దీనికి కలిపిన ఈ పాలల్లో వైటమిన్ ఏ, B6 ఇలాంటి విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మంలో ఉండేటువంటి మృత కణాలని తొలగించడంతో పాటు కొత్త కణాల తయారీకి సహకరిస్తాయి. దీంతో ఈ నల్లటి వలయాలు క్రమంగా తగ్గుతాయి. ఇక అతి ముఖ్యమైనటువంటి మరొక సూచన ఉంది. ఈ అండర్ ఐ సర్కిల్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ముఖాన్ని శుభ్రం చేసుకోవటం కోసం సబ్బులు, ఫేస్ వాష్లు వాడకండి. వీటిలో కెమికల్స్ ఉంటాయి. వీటి బదులుగా మనం ఈ కార్యక్రమాల్లో చాలా సున్నిపిండిని చెప్పుకున్నాం. లేదు, సింపుల్గా పెసరపిండి అయినా మీరు వాడుకోవచ్చు. ఇక ఇంకొక ప్రధానమైనటువంటి సూచన ఉంది. ఈ అండర్ ఐ సర్కిల్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు లంచ్ తర్వాత చాలామందికి నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది. దాన్ని ఆపుకుంటారు. ఇది అండర్ ఐ సర్కిల్స్కి ఒక కారణం. పని వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ నిద్రను ఆపుకోవటం వల్ల ఈ సమస్య ఎక్కువ అవుతుంది. లేదా కాఫీ, టీ ఇలాంటివి తాగి ఆ నిద్రను దూరం చేసుకోవడానికి ట్రై చేస్తారు.
కానీ మళ్ళీ ఇవి డయోటిక్స్లా పనిచేసి శరీరంలో ఉండేటువంటి నీటిని బయటికి పంపించేసేసి ఈ అండ్రై సర్కిల్ సమస్యను ఎక్కువ చేస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు ఇంట్లో ఉంటే మధ్యాహ్నం టైంలో కాసేపు కునుకు తీయండి. దీనివల్ల కంటి ఆరోగ్యం పెరుగుతుంది. అయితే ఈ కునుకు అనేది అరగంటకి మించకుండా చూసుకోండి. ఇక లేట్ నైట్స్ మేల్కోవటం ఎంత మాత్రం మంచిది కాదు. 7 తినండి, 9:30 నిద్రపోండి. మేల్కొన్న కాడ నుంచి ఆ సెల్ ఫోన్లు చూడటం, దానివల్ల బ్లూ లైటు అనేది మొహం మీద పడటం, దీనివల్ల నిద్ర డిస్టర్బ్ అవటం వల్ల అండ్రై సర్కిల్స్ రావటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. ఇక ఒత్తిడి, ఆందోళన ఇవి కలిగించే పరిస్థితులు, వ్యక్తులు, అలాగే వస్తువులు, వీటి నుంచి దూరంగా ఉండండి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించండి. ఇలా చేస్తే ఈ అండ్రై సర్కిల్ సమస్య నుంచి మీరు బయటపడతారు. ఒకవేళ ఈ సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం అప్పుడు వైద్యపరమైనటువంటి సమస్య ఏమైనా ఉందా అనేది మీరు చూడాల్సి ఉంటుంది. అంటే హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం, అలర్జీలు, ఇంకా ఫోటోడెర్మటైటిస్, మెలస్మా ఇలాంటివి ఏమైనా ఉంటే వాటికి తగిన ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.